హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు వైవిఎల్ క్రియేషన్స్. ఈరోజు మరొక చిన్న వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. మాకు చాలా దగ్గరండి ఉపమాక వెంకటేశ్వర స్వామి గుడి. అక్కడికైతే ఇప్పుడు ఉత్సవాలు అయితే జరుగుతున్నాయండి. అక్కడికైతే వెళ్ళామండి. నిన్న ఫ్రైడే ఈవినింగ్ అయితే పిల్లల్ని తీసుకుని వెళ్ళామండి. మార్నింగ్ అయితే చాలా రష్గా ఉంటుంది, అసలు ఖాళీ అయితే ఉండదు. ఈరోజు హోలీ కాబట్టి నిన్న మాకు హాలిడే దొరికింది కాబట్టి మా వారు పిల్లలు మేము నలుగురం అయితే కలిసి వెళ్ళామండి. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇది 1 ఇయర్కి చాలా అప్డేట్ అవుతుందండి గుడి అయితే. ఇది రీసెంట్గా అయితే తిరుమల దేవస్థానంలో కూడా కలిసిపోయిందండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే చాలా పవర్ఫుల్ అండి. మనం ఏమనుకున్నా ఇక్కడికి వచ్చి కోరుకుంటే చాలండి, చాలా బాగా నెరవేరుతాయి. ఈ పక్కన స్టెప్స్ ఉన్నాయి కదా, అవి అయితే కొండ మీద వెళ్ళడానికండి. కింద అయితే వేణుగోపాల స్వామి అయితే ఉంటాడండి. పైన అయితే వెంకటేశ్వర స్వామి వెలిచాడు కదా, అక్కడ ఉంటాడండి. కొండ అయితే ఎక్కలేదు, చూపించలేదు. మేము అస్తమానికి వెళ్తాం కాబట్టి ఎక్కామండి. ఇప్పుడైతే పిల్లలతో అయితే ఎక్కలేదండి. ఈవినింగ్ టైం అయితే తీసుకెళ్ళాము. ఇవన్నీ అయితే తిరిగి అయితే లోపలికి దర్శనానికి అయితే వెళ్ళాలండి. నార్మల్గా అయితే ఇవేమీ ఉండవండి. ఇప్పుడు జనాలు ఎక్కువగా వస్తారు కదా అని ఇవన్నీ కడతారండి లైన్స్ కోసము. చూసారు కదా చాలా బాగుంటుంది ఈ గుడి అయితేను. చాలామందికి తెలిసే ఉంటుంది, నక్కపల్లి దగ్గర అంటారు కదండి. నక్కపల్లి అయితే తెలుస్తుంది, నక్కపల్లి దగ్గర ఉపమాకండి. నేను చాలా భయంగా అయితే వీడియో తీసానండి. అసలు ఫొటోస్ వీడియోస్ అసలు ఎలా ఉండదు ఇక్కడ. నేనైతే నార్మల్గా అలాగా చూడలేదు ఎవరుని వీడియో తీస్తున్నట్టు. అలా నార్మల్గా కిందకి మీదకి పెట్టి అయితే ఎలాగైతే వీడియో అయితే తీసానండి. స్లోగా అయితే కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. దేవుణ్ణి చూసేయండి ఒకసారి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నది అయితే వేణుగోపాల స్వామి అండి. వెంకటేశ్వర స్వామి అయితే కొండ మీద ఉంటాడండి. కొండ మీదకి ఎక్కి చూడాలి. ఈరోజు అయితే మేము ఎక్కలేదు. గుడి మొత్తం అయితే ఎలా ఉంటుంది ప్రతిదీ అయితే వీడియో తీసి చూపించానండి. ప్రతిసారి ఉపమాక ఏకాదశి అని మొన్న ఏకాదశికి స్టార్ట్ చేసి 15 డేస్ అయితే మనకి ఇక్కడ ఉత్సవాలు అయితే జరుగుతాయండి. ఇప్పుడు కళ్యాణం చేసి అన్నీ చేస్తారండి. మనం నార్మల్గా పెళ్ళి ఎలా చేస్తారో అలాగే దేవుడికి పెళ్ళి అన్ని ప్రతిదీ చేస్తారండి ఇక్కడ. ఫస్ట్ రోజు అయితే ఏకాదశి నాడు అయితే అసలు ఖాళీ ఉండదండి. పిల్లల్ని తీసుకుని వచ్చారంటే ఇంక చూసుకోండి, ఇంక అస్సలు అయితే ఖాళీగా ఉండదు. ఈవినింగ్ టైం అయితే కొంచెం అయితే ఇలా ఖాళీగా ఉంటుంది. మార్నింగ్ అయితే అసలు ఉండదండి. ఇక్కడ అయితే ఈ గుడి నమూనా కూడా పెట్టారండి, ఎలా ఉంటుంది ఏంటని. ఇది మనం స్టార్టింగ్ వచ్చింది కదా అదేమో గజస్తంభము. తాపడికి వచ్చిన తర్వాత ఇక్కడైతే అలా చూపిస్తుంది. ఎవరికైనా వన్స్ వచ్చిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. ఇక్కడ వేరొక టెంపుల్ ఉంటుంది, అందులోనే అన్నీ అయితే మేము ఒకసారి దర్శనం చేసేసుకుని నార్మల్గా అయితే మార్నింగ్ అయితే ఇక్కడ ప్రసాదం పెడతారండి, తీసుకోవడం. ఇప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి ఏమీ పెట్టలేదు. మేము వెళ్ళేటప్పటికే 4:30 అయిపోయింది. మార్నింగ్ అయితే బాగా ఎండగా ఉంటుంది కదండి. ఈవినింగ్ అయితే కొంచెం చల్లగా ఉంటుంది. పిల్లలు కూడా ఇసుక్కోకుండా చిరాకు పడకుండా అయితే తిరుగుతారని అయితే ఈవినింగ్ అయితే వెళ్ళామండి. చూడండి, వీళ్ళిద్దరుగా అయితే అస్సలు చెయ్యి పట్టుకుని అయితే ఉండట్లేదండి, అలా తిరుగుతున్నారు. ఒక ఫోటో తీస్తాను ఇద్దరు కలిసి నుంచోండి అంటే అస్సలు ఇది నుంచంటే అది నుంచుంటే ఇది, ఇద్దరు అయితే నుంచుంటలేదండి. చూసారు కదా, ఇంకోండి ఇలాగే నాకు ఫోటోకి అయితే దొరకలేదు ఇద్దరుని. నెక్స్ట్ అయితే కొంచెంసేపు గుడిలో కూర్చుని నెక్స్ట్ అయితే బయటికి వెళ్ళిపోయామండి. ఇక్కడ తీర్థం జరుగుతుందని చెప్పాను కదా, ఇక్కడైతే ప్రతిదీ ఆల్ ఇన్ వన్ ఐటమ్స్ అయితే దొరుకుతాయండి మనకి. ఎక్కువ శాతం మా సైడ్ అందరూనైతే ఇక్కడ మసాలాలని సామాన్లు అయితే చాలా దొరుకుతాయండి. ఈ సంవత్సరం తగ్గట్టు అయితే ఇక్కడ కొనేసుకుంటారు. నెంబర్ 1 క్వాలిటీ అయితే అమ్మొస్తాయి. నెక్స్ట్ అయితే కొత్తగా వచ్చినవి అన్నీ స్టార్టింగ్ అయితే ఇక్కడికే వస్తాయి అన్నమాట. చూడండి, ఇలా బయటకు వచ్చిన తర్వాత మొత్తం అన్ని టెంట్లో కట్టేయడం వల్ల గుడి అయితే కనిపించట్లేదు. ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది. మీకు మళ్ళీ జూమ్ చేసి అయితే చూపిస్తాను. వెంకటేశ్వర స్వామి నామాలు అయితే కనిపిస్తున్నాయి కదండి, అక్కడ ఉంటుంది గుడి. ఇదంతా ఎక్కాలి, మరీ పెద్ద ఎక్కువేమీ కాదు కానండి. నార్మల్గా ఎవరన్నా కొత్తగా ఉన్న వాళ్ళకైతే కొంచెం పెద్దగా అనిపిస్తుంది, చాలా ఎక్కువగా అనుకుంటారు. ఇదైతే అక్కడ కళ్యాణం చేస్తారండి. స్వామివారి నగలు అన్నీ అయితే ఇక్కడ పెట్టేవారు. మా చిన్నప్పుడు అయితే చూసేవాళ్ళము. ఇప్పుడైతే ఉండిస్తున్నారా లేదా అయితే నాకు తెలీదు. కళ్యాణం అయితే అక్కడే జరుపుతారంట. నెక్స్ట్ అయితే బయటికి వెళ్ళిపోయామండి.
ఇక్కడైతే ఏంటంటే మేమందరం చెప్పులు ఒక దగ్గరే ఇప్పాం కానీ మా చిన్నమ్మాయి చెప్పులైతే ఎవరో తీసుకెళ్ళిపోయారండి. ఇంకా వాళ్ళ డాడీ సంక అయితే దిగలేదు. ఎనకాల మేకెక్కి అలాగే కూర్చుందండి. చెప్పులు చెప్పులు కొంటేనే కానీ దిగనని. నెక్స్ట్ ఇక్కడ తిరుపతి లడ్డు కూడా అమ్ముతున్నారంటండి. అంటే మార్నింగ్ వస్తే ఉండునేమో, మేము ఈవినింగ్ కదా వచ్చాము. లడ్డు అయితే లేదు. ఎప్పుడన్నా మార్నింగ్ వచ్చినప్పుడు తీసుకుందాం అని అనుకుంటున్నాము. నెక్స్ట్ అయితే చెప్పులు ఉన్నాయేమో అని చెప్పులు చూసుకుంటా వెళ్ళాము. అంటే చెప్పులు కూడా అమ్ముతారండి. చెప్పులు ఎక్కడున్నాయో చూసుకుంటూ వెళ్ళాము. ఆ చెప్పులు కొన్ని వరకు వాళ్ళ నాన్న అలా ఎత్తుకుని తిప్పారండి మా చిన్న పాపని. చూసారు, గాజులని ప్రతీదీ ఉంటుందండి ఇక్కడ. స్టీల్ సామాన్లు, వంట సామాన్లు, ప్లాస్టిక్ ఐటము, గాజు ఐటము, గాజులు, ఇంకా ఆల్ ఇన్ వన్ అయితే ఉంటుంది. మనం చాలామంది అయితే ఇక్కడ సామాన్లు అయితే కొనుక్కుంటారు. అలాగనే రబ్బర్ బ్యాండ్లు, హెయిర్ బ్యాండ్స్, చైన్స్, పిల్లలకు కావాల్సినవి, బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు అన్నీ ఉంటాయి. మాకైతే చెప్పుల షాపు దొరికేసింది. తనకి చెప్పులు తీసుకున్నాం. ఇప్పుడైతే దిగింది కిందకి, నచ్చాయంట. ఎందులో అన్న పింకే తీసుకుంటుందండి మా చిన్నది. చూసారు కదా, చిన్నదాన్ని కదండి, అమ్మాయిలంటే అంతేనమ్మో. మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి ఇద్దరికి పింక్ అయితే చాలా పిచ్చి. చూడండి, అన్నీ తిరిగారు కానీ వాళ్ళకి ఏమీ నచ్చలేదండి బొమ్మలు. ఇప్పుడు చూపించాను కదా, అక్కడైతే సరుకులు అమ్ముతారండి, మసాలా సామాన్లు గట్టని. ఈవినింగ్ టైం అయితే గుడి అలాగుంటుంది. లాస్ట్కి అయితే ఇక్కడ బొమ్మలు అమ్ముతారు కదండి, తీర్థం అంతా చూసేసి బొమ్మల దగ్గరికి వచ్చాం. స్టార్టింగ్లో పెట్టారండి ఇది. ఇక్కడైతే నేను కృష్ణుడిని తీసుకుందామని అయితే వచ్చానండి. నేను ఎప్పటి నుంచో కృష్ణుడు తీసుకుందాం అనుకున్నాను. లాస్ట్ ఇయర్ అయితే లక్ష్మీదేవిని, ఏనుగులు అయితే తీసుకున్నానండి. ఈ ఇయర్ అయితే ఒకటి పెద్ద కృష్ణుడిని, చిన్న కృష్ణుడిని, అలాగే బుద్ధుడిని కూడా తీసుకున్నామండి. మా వారు బుద్ధుడు తీసుకున్నారు. నేనైతే ఈ పెద్ద కృష్ణుని తీసుకున్నాను. చిన్న కృష్ణుని అయితే అమ్మ కోసం అయితే తీసుకున్నానండి. అది పిక్ యాడ్ చేశాను, చూసియండి. ఈ మూడు అయితే కాస్ట్ అయితే బాగానే చెప్పాడండి. ఇది 500 చిన్న కృష్ణుడైతే 400 చెప్పాడు. పెద్ద కృష్ణుడైతే 900 చెప్పాడండి. మొత్తం అంతా ఎంత తీసుకోవచ్చు అన్నది కామెంట్ చేసేయండి. నెక్స్ట్ అయితే మా పిల్లలైతే ఈ రెండే తీసుకున్నారండి. ఇంకేమీ అడగలేదు. అవి అయ్యేంత వరకు అయితే లోపలికి రావద్దు అన్నాను. లోపలైతే జారిపోతున్నామండి. ఈ బుడగలు పడుతుంటే అందుకే బయటే ఆడుకోమన్నాను. అంతేనండి, ఇంతటితో ఈ వ్లాగ్ అయిపోయింది. మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేసి చెప్పేయండి. అలాగే నా కృష్ణుడు ఎలా ఉన్నాడు అన్నది కూడా చెప్పేయండి. థ్యాంక్ యూ.